పెద్దగా అయిన తర్వాత ఎస్పెషల్లీ స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మనము నేను సర్వీస్ చేయాలి, నేను సేవ చేయాలి, నేను మార్చాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. సేవ చేయడము, మార్చడము అనేది మంచిదే. ఉత్తమ కార్యం అది. ఉత్తమ కర్మ అది. కాకపోతే మనము అలా అది నిజంగా మన ధర్మంగా, మన జీవిత ధర్మంగా మనం చేస్తున్నామా? లేదంటే ఇలా చేయడం ద్వారా 10 మంది నాకు నన్ను గుర్తిస్తారు, 10 మంది నన్ను అప్రిషియేట్ చేస్తారు అన్న దాని నుంచి సేవ చేస్తున్నారా? దిస్ ఇస్ వెరీ, వెరీ ఎవ్రీ స్పిరిచువల్ సీకర్ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇట్లాంటి పాయింట్స్ చాలా చోట్ల మీరు వినరు కూడా. ఎందుకంటే నేను గో త్రూ అయ్యాను కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ నుంచి నేను చెప్తున్నాను గతంలో. సో, మనము మనము మనం మనం చేసే సర్వీస్, మన గివింగ్ అనేది మన ఓవర్‌ఫ్లో నుంచి రావాలి. మన వెలితి నుంచి రాకూడదు. మన బ్లాక్స్ నుంచి రాకూడదు. మన మిడిమిడి జ్ఞానం నుంచి రాకూడదు. మన సంపూర్ణ స్థితి నుంచి, మన మన దివ్య జ్ఞానం మనందరికి లోపల ఉంటుంది.